ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తివంతుల కృపామీడ మీకు లెక్కలేని స్తోత్రాలు అయినా వేయించిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయాన్ని దయచే ప్రభా, రక్షణ భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఏ వాక్యం అయితే ప్రభా వెత్తబోచున్నామో నైనా ప్రభా, వాక్యం ముందు ఫలించటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 పేతురు 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక నేమియు లేక పిండును. ఎలాగూ క్రీస్తు మన కొరకు శరీరమందు నలగగొట్టబడి ఉన్నాడు. శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును కూడా ఆయుధమును చేసుకోమని అన్నాడు. క్రీస్తు మనసు ఎలాంటి అయితే ఆయుధము చేసుకుని మన కొరకు శ్రమపడి ఉన్నారో మీరు కూడా అట్టి మనసును కలిగి శ్రమపడి దేవుని యందు విశ్వాసము కలిగి ఉండమని అంటున్నాడు. ఆయుధమునుగా ధరించుకోమన్నాడు. ఏ శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా, దేవుడు శ్రమపడిన గనుక అట్టి మనసును మీరు ఆయుధముగా చేసుకుని ఆయుధముగా ధరించుకోమని అంటున్నాడు. మన వస్త్రములను కదా మనలను ధరించుకోమని అంటున్నాడు. ఆయుధముగా ధరించుకుని దానిని అనుసరించమని అంటున్నాడు. శరీర విషయంలోనూ కూడా శ్రమపడిన వారు శరీరం అందే జీవించు. దేని అందు మనం ఈ లోకంలో ఉన్నాము. మన శరీరం ఏం చేస్తుంది? కష్టపడుతూ ఉంటుంది. కష్టపడి దాని అందే మనము జీవించుచున్నాము. అలాగే దేవుని యందు కూడా మన శరీరము శ్రమపడిన ఎడల దేవుని అందే మనము ఆ శ్రమను ఆయుధముగా చేసుకుని ధరించుకోమని అంటున్నాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం అందే జీవించును. మిగిలిన కాలము ఇక మీదట మనుష్య జాల ఆశలను కూడా అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోమని అన్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటది? విరిగి నలిగిన హృదయము ఇష్టమైనది దేవునికి. మారు మనసు ఇష్టము దేవునికి. దేవునిని అనుసరించి నడుచుకోవడం అంటే దేవునికి చాలా ఇష్టం. పాప జీవితమును విడిచిపెట్టి దేవునిని వెంబడిస్తే ఇంకా ఇష్టం. పేతురుని ఏం చేశాడు? మనుషులు పట్టే జాలరులుగా కాకుండా జాలరులను చేశాడు. చేపలు పట్టే జాలరు నుంచి మనుషులు పట్టే జాలరుగా చేసి మంచి సేవకునిగా తయారు చేసి ఉన్నాడు. అలాంటి మనసును మనమును కూడా కలిగి ఉండాలి. ఆసోబు అంటే మనసును కలిగి ఉండాలి. ఆసోబు చాలా పాటలు పాడేవాడు, చాలా కీర్తనలు పాడేవాడు. అయినా సరే ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందువలనంటే దేవుని పాటలు పాడి దేవుని స్తుతించేవారు నీతిమంతులే ఎందుకని వర్ధిల్లట్లేదు, అనీతిమంతులు ఎందుకని వర్ధిల్లుచున్నారని దేవుని యందు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఆసవుని నరకానికి తీసుకెళ్ళి అదంతా కూడా చూపించి ఉన్నాడు. అప్పుడు నీతిమంతులు ఎక్కడున్నారు, అనీతిమంతులు ఎక్కడున్నారని గ్రహించి దేవుని దూషించలేదు. దేవుని కొరకు మొరపెట్టినప్పుడు దేవుడే తీసుకెళ్ళి ఉన్నాడు. అలాంటి మనసును కలిగి ఉండాలి మనం. అలాంటి మంచి మనసును కలిగి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఎందువలన మొదటిలో పాపం చేసిన తర్వాత దేవుని యందు మనుషుల ఈర్ష్యపడేంతగా ఆశీర్వదించాడు. దేవుని యందు మనం కూడా నలగొట్టబడితే, దేవుని యందు మనం కూడా శ్రమలుకుండా వెళితే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని అనుసరించినప్పుడు, పాప జీవితంలో విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని కూడా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లయితే పాపము జోలికి ఇకనేమీ లేక ఇండుడి. ఏమని అంటున్నాడు? దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే ఎడల పాపము జోలికి ఇకను మీరు పోకుడి అని అంటున్నాడు. మన పాపము జోలికి పోకుండా అంటే దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోమని అంటున్నాడు. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనులకు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమని అంటున్నాడు? మనం పాపము జోలికి పోవద్దని అంటున్నాడు. ఇకను కూడా నేనేమీ ఉండునను. మనము పోకిరి చేష్టలైనను దురాశలైనను కూడా వెళ్ళవద్దని చెప్పుచున్నాడు. దురపానీయముల జోలికి వెళ్ళవద్దని అంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలతో వెళ్ళవద్దని అంటారు. ఇప్పుడు అందరూ కూడా దురాలోచనలు, దురాశలు,
పాపము, అల్లరితో కూడిన ఆటపాటలతోటే ఉంటున్నారు. దేవునిని వెంబడించేవారు ఎవరున్నారు? దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరును కూడా లేరు. దేవునిని అనుసరించి నడుచుకునే అందరూ కూడా ఈ లోకపు వైపే చూస్తున్నారు. అందరూ కూడా దురాలోచనలు, దురమాటలు, పాపము వీటితోటే నిండిపోయినది. లోకమంతా కూడా పాపముతోటే నిండిపోయినది. యవనస్తులు ఉన్నారంటే మద్యపానీములు, అల్లరితో కూడిన ఆటపాటలే తప్ప కానీ ఎవరును కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండట్లేదు. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండట్లేదు. తల్లిదండ్రులకు మాట ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫోన్లు కొనిచ్చేస్తున్నారు, బండ్లు కొనిచ్చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. ఏంటంటే మేము సంపాదిస్తున్నాం కదా, మాకు ఉన్నది కదా అని అనుకుంటున్నారు. కానీ వాటి వల్ల బిడ్డలు చెడిపోతున్నారు. వారు మద్యములకు లోనవుతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు నేర్చుకుంటున్నారని ఎవరును కూడా అస్సలు ఆలోచించట్లేదు. దేవుడంటే ఎవరికి కూడా భయమును భక్తిని, దురాలోచనలు, పాపము ఆలోచనలే తప్ప కానీ ఇవే తప్ప కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు తప్ప కానీ, త్రాగుబోతులు విందులు తప్ప కానీ, చేయదగినది విగ్రహ పూజలు మొదలైన వాటి అందు మాత్రమే నడుచుకుంటారు. విగ్రహారాధనలు ఎవరు చేస్తారంటే అన్యజనులకు ఇష్టం. అది అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుచుండగా గతించిన కాలం కూడా చాలునని అంటున్నాడు. అపరిమితమైన దురపానీయమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోవునందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏంటి? త్రాగలేని వారిని దూషించుచున్నారు అంటున్నారు. అంటే వారితో కూడిన అల్లరి కోసము మీరు పరిగెత్తీయట్లేదు కాబట్టి వారు మిమ్మును దూషించుచున్నారు. కానీ చాలామంది ఏమి బుద్ధిని కలిగి ఉండమని అంటున్నారంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాక మీరు స్వబుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండమని అన్నాడు. ఏం బుద్ధి? స్వబుద్ధి. ఇవన్నీ విడిచిపెట్టి స్వబుద్ధి కలిగి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండమని అంటున్నాడు. మంచి మనస్సును కలిగి ఉండమని అంటున్నాడు. స్వబుద్ధిని కలిగి ఉండమని అంటున్నాడు. అన్నిటి అంతము వచ్చుచున్నది, సమీపమయ్యున్నది కాగా మీరు మంచి మనసును కలిగి ప్రార్థన చేయడం, సహోదరి ప్రేమ కలిగి ఉండమని అంటున్నాడు. అన్యజనులను ప్రేమించమని అంటున్నాడు. దురపానీయములను విడిచిపెట్టమని అంటున్నాడు. త్రాగుబోతు విందులను విడిచిపెట్టమని అంటున్నాడు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోమని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలునైనా. విరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే ప్రభు. దురాలోచనకు, దురమాటలకు దూరంగా ఉండుటకు సహాయం చేయ ప్రభు. రక్షణ భాగ్యములు దయచే ప్రభు. నేను నీకు స్తోత్రాలునైనా ప్రభు. నేను తలుపు తట్టుచుండగా ప్రభు తీసే మనసు కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభు. విరిగి నలిగిన హృదయములు దయచే ప్రభు. రక్షణ భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా మనసులు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభు. ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభు. నాయన ప్రభు. బస్సులు వచ్చిన టైర్లు వచ్చి ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారు ప్రభు, వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను నాయన. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభు, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభు. ఉద్యోగం లేని ఉద్యోగం దయచే ప్రభు. నాయన ప్రభు. పిల్లలు లేని వారి పిల్లలు దయచే ప్రభు. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభు. యవనస్తులను యవనరాలను ప్రభు నీ చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్న వారిని ప్రభు దీవించమని అడుగుచున్నాం ప్రభు. బీపీ షుగర్లు కంట్రోల్ ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరిని ప్రభు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా దేశాలని, మా సంఘాలని దీవించినాను ప్రభు. ఇతర దేశాల యుద్ధాలను ఆప్జేయమని అడుగుచున్నాం ప్రభు. వారికి ప్రభు సమాధానం దయచే ప్రభు. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకుని చాలామంది ఉన్నారు ప్రభు. వారి ప్రయాణంలో సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభు. విరిగి నలుగున హృదయమును దయచే ప్రభు. వారి మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నాయన వెడుచున్న వారిని, వచ్చుచున్న వారిని దీవించిన ఆయన ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు నీ ఆత్మను కుమ్మరించమని నా ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిత్యాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని ప్రభు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, పిలిచిన వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.